హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంటు కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా! ఎండ కొంచెం ఎక్కువ తగిలే చోట చూడండి ఆకులు కొంచెం ఇలాగా యెల్లోయిష్‌గా అయితే అవుతున్నాయి. ఎండ తగలని చోట చూడండి బాగా గ్రీన్‌గానే ఉన్నాయన్నమాట. అలాగే ఈ మనీ ప్లాంట్‌కి మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. సమ్మర్ వస్తుంది కదా! ఈ ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉన్నా, వాడిపోతున్న ఆకులు ఏవైనా ఉన్నా తీసేసుకోవాలండి. చక్కగా ఇలా తీసేసుకున్న తర్వాత ఈ చెట్టుకైతే మంచి కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. రైస్ వాటర్ కానీ, ఆనియన్ వాటర్‌లో ఇవ్వాలనమాట. ఓకే అండి. ఈ వీడియోలో అయితే ఈ మనీ ప్లాంట్‌ని కటింగ్స్ ద్వారా ఏ విధంగా గ్రో చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. అందుకోసం అనేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి. అలా రూట్స్ వచ్చే దగ్గర ఈ విధంగా అయితే కటింగ్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే కొన్ని కటింగ్స్‌నైతే ఈ విధంగా తీసుకొచ్చాననమాట. రూట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నాట్స్ కూడా ఉంటాయి చూడండి. అక్కడైతే మనం ఈ విధంగా తీసుకోవాలనమాట. ఇలా కటింగ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే నేను చూడండి డైనింగ్ టేబుల్ మీద ఒక గ్లాస్‌లోనికి వాటర్‌నైతే పోసేసి ఇలాగైతే పెట్టానండి. డైనింగ్ టేబుల్ మీద చక్కగా గ్రీనరీగా ఉంటుంది కదా! అలాగే విండోలో వచ్చేసి వాటర్ బాటిల్‌లోనికైతే కొన్ని వాటర్‌నైతే ఫిల్ చేశానండి. దీని మూత పాడైపోయిందనమాట. ఇలాగ హోల్‌లో నుంచి బాటిల్‌లోనికైతే ఇలా పెట్టేసాను. చూడండి చక్కగా ఎంత గ్రీన్‌గా బావుంది కదా! అదే విధంగా నేను కిచెన్‌లో కూడా కొన్ని పెడదామనేసి ఇలాగా గాజు గ్లాస్‌లోనికి వాటర్‌నైతే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ కట్ చేసినటువంటి మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే ఈ వాటర్ ఉన్న గ్లాస్‌లోనికైతే వేసానండి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్‌ని కూడా నేను కిచెన్‌లో అయితే ఈ విధంగా పెట్టేసాననమాట. చాలా ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుందండి. కిచెన్‌లో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది లేకుండా వంట చేసేటప్పుడు చాలా గ్రీనరీగా బావుంటుందని చెప్పేసి ఇలా కిచెన్‌లో అయితే ఒక మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే ఇలా అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటి ముందు బాల్కనీలో చూడండి ఈ విధంగా కటింగ్స్ ద్వారా పెట్టిన వాటినైతే నేను పెట్టానండి. ఇది నాటేసి ఒక 1 వీక్ అయిందనమాట. అలాగే కట్ చేసి ఇలాగ మనీ ప్లాంట్‌నైతే గ్రో చేశాననమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ చిన్న ఒక టబ్‌లో వచ్చేసి చిన్నదండి. ఈ చిన్న పూల కుండీలో కూడా ఈ విధంగా మనీ ప్లాంట్‌నైతే నాటాననమాట. ఇది కూడా రూట్స్ వచ్చిన దగ్గర కొంచెం కిందకి కట్ చేసి నాటిందేనండి. ఎంత చక్కగా గ్రో అవుతూ ఉంది కదా! ఇది కొంచెం సెమీ సైడ్‌లో ఉంటుందండి. మార్నింగ్ మాత్రమే ఇక్కడ ఎండనేది తగులుతుందనమాట. కొంచెం సెమీ షేడ్‌గా అయితే ఉంటుందనమాట. ఇది చక్కగా గ్రీనరీగా బాగా పెరుగుతుందండి. చూసారు కదా! ఈ విధంగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే నేను ఇంటి ముందు ఉన్నటువంటి ఈ పూల కోసం కడతాం చూడండి మనము సిమెంట్ తోటి. ఆ తొట్లలో అయితే నాటుదామనేసి కొన్ని మనీ ప్లాంట్ స్టెమ్స్‌నైతే కట్ చేసి తీసుకానండి. వాటిలో నుంచి కొన్ని తీశాను. ఇప్పుడు ఈ స్టెమ్స్‌ని వచ్చేసి నేను ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్‌లో అయితే నాటుదామనేసి తీసుకొచ్చానండి. ఒక సైడు ఈ విధంగా అయితే మట్టిని తవ్వేసి రెడ్ సాయిల్ కదా! చాలా మెత్తగా ఉంది. ఇవి చూడండి అనమాట. లెమన్ ప్లాంట్స్ ఇవి చిన్న చిన్నవి లెమన్ సీడ్స్ నాటితే వచ్చాయండి. సో, ఇక్కడైతే నేను కొంచెం నాటుతున్నాను. ఈ ఎడ్జ్‌కి నాటడం వల్ల మనం పైకి కూడా ఇంటి మీదకి ఎక్కించడానికి బాగా ఉంటుందనేసి ఈ విధంగా అయితే కొంచెం మట్టినైతే తవ్వానండి. తవ్విన తర్వాత కొంచెం అడుగున 2 ఆకులనైతే తీసేసి ఈ విధంగా ఈ మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే నాటానండి. ఇవి చక్కగా ఇలా నాటేసి మట్టినైతే బ్రష్ చేసేస్తున్నాను. ఈ విధంగా నాటిన తర్వాత వెంటనే దీనికి కొన్ని వాటర్‌నైతే ఇచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గేట్‌కి ఇటు సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కూడా ఇక్కడ నాటుతున్నానండి. ఈ ఎడ్జ్‌కనమాట. కొంచెం మట్టినైతే ఇలాగ తవ్వి తీసేసి, ఈ మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే ఇలాగ పెట్టి మట్టినైతే కవర్ చేసేసాను. ఈ మనీ ప్లాంట్‌కి కూడా వాటర్‌నైతే ఇచ్చాను. ఓకే అండి. చూసారు కదా! మనీ ప్లాంట్‌ని కటింగ్స్ ద్వారా ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి అక్కడక్కడ రూట్స్ వస్తాయండి. ఆ రూట్స్ వచ్చిన దగ్గర కొంచెం కిందకి మనం కట్ చేసుకొని అడుగున 2 ఆకులనైతే తీసేసి చక్కగా ఈ స్టెమ్స్‌నైతే నాటుకోవచ్చండి. ఈ విధంగా ఈజీగా మనీ ప్లాంట్‌ని కటింగ్స్ ద్వారా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చండి. వీటిని వాటర్‌లో కూడా గ్రో చేసుకోవచ్చు. చక్కగా డైనింగ్ టేబుల్స్ మీద, విండోస్‌లో అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టుకోవచ్చండి. అయితే మనకి ఒక 1 వీక్ ఒకసారి అయితే వాటర్‌నైతే చేంజ్ చేస్తూ ఉండాలండి వాటర్‌లో పెట్టిన వాటిని. ఓకే అండి. చూసారు కదా! చక్కగా ఈ విధంగా మనీ ప్లాంట్‌నైతే ఇంట్లో మనం గ్రో చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.